నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి నమస్కారం. మరి ఇప్పుడు మనం 3 సార్లు నమస్కరించాం. ఎవరికి వచ్చేసా? మరి భూమాతకి ఎందుకు 3 times నమస్కారం చేశాం కదా? రోజు మనం మార్నింగ్ బెడ్ మీద నుంచి కాలు ఎక్కడ పెడతాం? ఫ్లోర్ మీదనే కదా, నేల మీదనే. అందుకని చెప్పి మనం 3 times అంటే ఎన్నిసార్లు నమస్కరించాలని తప్పు లేదు కదా. ఆ భూమాతకి మనకి క్రాప్స్ పంటలు కూడా భూమి నుంచే వస్తాయి కదా, మన ఫుడ్ కూడా అన్ని భూమి నుంచే వస్తాయి. 9 10 మళ్ళీ 9 11 12 స్పెండ్ చేయాలి. ఈ నీస్ అనేవి అడ్డంగా ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. దీన్ని ఏమంటారని చెప్పాను? అర్ధమండలం. అర్ధ అంటే ఏంటి? సగం. ఆఫ్ బెండింగ్ కదా, ఇంగ్లీష్లో ఆఫ్ బెండింగ్, తెలుగులో అర్ధమండలం. ఏమంటా? ఇలానే ఉండాలి, స్ట్రైట్గా. డాన్స్ చేసి ఇలానే చేయాలి. మీరు టెంపుల్స్ మీద శిల్పాలు చూసారా? ఎలా ఉంటాయి? కాళ్ళు నొప్పేస్తున్నాయా? స్టార్టింగ్ నొప్పేస్తాయి కాళ్ళు కదా. ఇలా హీలింగ్ ఉండాలి. లెగ్ నీ స్ట్రెచ్ చేయాలి, బెండ్ చేయకూడదు. నీ బెండ్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి. చూడండి, నీ స్ట్రెచ్ చేయాలి. 2 కొట్టాలి పైకి లేపి కాలు. 3 4 1 2